సాయంత్రం పూట జర గిట్ల దుకాణం పోదామని బయలుదేరినాంలా. అప్పటికే జర సల్లగున్నది. సల్లగున్నది గంతే గాని ఇంకా చినుకులైతే మొదలు కాలేదు కదా అనేసి నేనైతే ధైర్యంగానే గొడుగు పట్టుకొనైతే పోయినా. తీరా దుకాణం దాకా పోయిన తర్వాత 5 నిమిషాలు ఒక 10 నిమిషాల లోపేనులా గట్టిగా పడ్డదిలా పెద్ద పెద్ద చినుకులతోని వర్షం. కానీ ఈ 5, 10 నిమిషాల వానకే చూడుల్లి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నీళ్లు మొత్తానికైతే నిలిచిపోయినాయి. ఇక సైడ్ నుంచి అయితే మాత్రం ఏదో చిన్న నది వాడుతుంది అన్నట్టుగానే రవ్వ రవ్వ పోతూనే ఉన్నాయి నీళ్ళు. చూసిండు కదా. ఇక ఇక్కడ నుంచి అయితే మాత్రం ఆ కారు కనబడే దగ్గరికి అయితే మాత్రము ఇక జరంతనైతే కాలు మునిగిపోతుంది. అంటే మన చెప్పులు అయితే మునిగిపోయి జరంత పైనకి వస్తాయి. అంతగానం మొత్తం అయితే నీళ్లు నిలిచిపోయినాయి. ఇలా ఇంతగానం సిటీలో గిట్లా నీళ్లు నిలిచిపోయినడం అయితే నేనైతే చూడడం అయితే ఫస్ట్ టైం అబ్బా. నేనైతే సిటీలో గానీ ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు బయట లేం కదా. అంటే ఇటు సైడ్ ఏరియా చిన్నగా డౌన్ ఉంటది. అందుకనే ఇక హైట్ ఉన్న ఏరియా నుంచి వెళ్ళి వర్షం పడుతున్నా ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి తక్కువ డౌన్ కు పోవడానికి వేరే ఏరియా లేదన్నమాట. కాబట్టి వర్షం తగ్గినాక దాదాపుగా అర్ధ గంట నుంచి గంట వరకు అయితే నీళ్ళు ఇచ్చనే ఉంటాయి. దాని తర్వాత మెల్లమెల్ల పోతుంది. ఇక కానీ నేనైతే మాత్రం ఇట్లా రోడ్డు మీద నీళ్లు జామ్ అవడం అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం సిటీకి వచ్చిన తర్వాత. ఇంత ముందుకు పల్లెటూరులో రోజుల తడబడి వర్షం కొట్టినా కూడా ఇంతగానం నీళ్ళ నిల్వనైతే నేనైతే ఇప్పుడు చూడలేదు మా పల్లెటూరులో. కానీ సిటీలో చూడాలి 5-10 నిమిషాల వానకే చిన్న డౌన్ ఏరియా. యాక్చువల్ గా అయితే ఈ డౌన్ ఏరియాకి పక్కనే ఒక చెరువు ఉండేది. కానీ మేము నిన్న పోయి చూసినప్పుడు అసలు చెరువే లేదు. మొత్తం బంగ్లాలు అయిపోయినాయి. నాకు తెలిసి అక్కడ చెరువు లేదు కాబట్టి ఇక వర్షం పడ్డ నీళ్లు పోవడానికి నిల్వ ఉండడానికి జాగలేక ఇట్లా వీధిలోకి వచ్చి ఇంతగానం జామ్ అయిందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటది కదా. రీజన్ ఏమై ఉంటది ఒకసారి అయితే కామెంట్ చేయండి. వర్షం అయితే చూసింది కదా. వర్షంలో ఒక్కొక్కరిని చూస్తుంటేనైతే నాకు భలే ట్రిక్లు యూజ్ చేస్తున్నారు అనిపించింది. అసలు ఈ ఎండాకాలంలో గింతగానం ఉరుములు మెరుపులతోని గింత దొడ్డు దొడ్డు శింకులతోని వర్షం పడుడు ఏందో నాకైతే అస్సలే అర్థమైతే లేదు. ఇంతకీ మీ ఏరియాలో కూడా ఇదే పరిస్థితి అంటే ఎర్రటి ఎండ కొట్టి చల్లగా కూలర్ దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారా? లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి వర్షం మీ ఏరియా సైడ్ పడ్డదా లేదని ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక సిటీలోనే అయితే హాయిగానే ఉన్నాయి కానీ పల్లెటూరులో ఉన్న పరిస్థితి మరీ దారుణంగా ఉంటది.